చాలా మందికి వచ్చే డౌట్స్ వచ్చేసి ఇప్పుడు అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది కదా, మళ్ళీ అన్ఫ్రీజ్ అవ్వడం కోసం ఎంత టైం పడుతుంది, ఏమన్నా ఎస్టిమేటెడ్ టైం, డెడికేటెడ్ టైం ఏమన్నా ఉందా అని చెప్పి అనుకుంటారు. డెడికేటెడ్ టైం అంటూ ఏం లేదండి. ఫస్ట్ మీ దగ్గర మనం ఈ సిరీస్ మొత్తంలో డిస్కస్ చేసినటువంటి డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజింగ్ డీటెయిల్స్ ఇన్ కేస్ మీ దగ్గర బై డిఫాల్ట్ ఉంటే, ఆల్రెడీ మీ బ్యాంక్ ప్రొవైడ్ చేసేసి ఉంటే ఇది ఫాస్ట్ అప్ అయిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ని మీరు ఈడీడీలో జిఆర్ఎం పోర్టల్లో వచ్చేసి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసి దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేపించి అది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే ఫాస్ట్ ట్రాక్ అవుతుంది. ఇన్ కేస్ పోలీస్ దగ్గర నుంచి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, వాళ్ళు ఎన్ఓసి ఇవ్వడం కోసం ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే జ్యుడిషియల్ ప్రాసెస్ లోకి వెళ్ళి మనము అకౌంట్ డీప్ అన్ఫ్రీజింగ్ కోసం ఆర్డర్స్ తీసుకొని రావాలి. ఈ అన్ఫ్రీజింగ్ కోసం రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఏ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ రిజిస్టర్ అయిందో ఆ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షనల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి, కోర్టు పరిధిలోకి వెళ్ళి అక్కడ మన అకౌంట్ అన్ఫ్రీజింగ్ కోసం మనము ఒక పిటిషన్ అనేది ఫైల్ చేస్తాం. లేదు ఇక్కడ మనం ఆంధ్రాలో లేదా తెలంగాణలో ఉన్నాము, అకౌంట్ ఎక్కడో మనకు రాజస్థాన్ దగ్గర నుంచో అస్సాం దగ్గర నుంచో మనకు ఫ్రీజ్ అయిపోయింది అంటే ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళి కేసు ఫైల్ చేయలేం. కాబట్టి మీరు ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ హైకోర్టులో వచ్చేసి రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది, రిట్ పిటిషన్ అనేది మనం ఫైల్ చేసుకొని అన్ఫ్రీజింగ్ ఆర్డర్స్ అనేది తీసుకోవచ్చు. సో దీనికి డెడికేటెడ్ టైం, జ్యుడిషియల్ ప్రాసెస్ లో వెళ్తున్నామా లేకుంటే పోలీస్ ప్రాసెస్ లో వెళ్తున్నామా, ఎన్ని రోజులు పడుతుంది, మనము ఎంత ఫాస్ట్ ట్రాక్ చేపిస్తున్నాం అనే దాన్ని బట్టే ఎన్ని రోజుల్లో మన అకౌంట్ అన్ఫ్రీజ్ అవుతుంది అనేది ఉంటుంది. కొన్నిసార్లు 2 days లో కూడా అకౌంట్ అన్ఫ్రీజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు 2 months కూడా టైం పట్టే ఛాన్సెస్ అయితే ఉంది.